మీరు చూస్తున్నారు మనోజ్ టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే గంట సింబల్ నొక్కండి. నోటిఫికేషన్ ద్వారా ముందుగా మా వీడియోస్ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే అద్భుతమైన డిజైన్ తోటి అయితే మంచి ఫీచర్స్తో అయితే ఒప్పో F15 మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియపరుస్తున్నాను. సో ఆ ఫీచర్స్ విషయం మనకి ఏ విధంగా ఉంటుందో కూడా ఈ మొబైల్ గురించి మీకు పర్టికులర్గా మొత్తం టాపిక్ అంతా కూడా మీకు వివరించడం జరుగుతుంది. సో ఒప్పో F15 వచ్చేసి తాజా సమర్పణలో అయితే మనకి అద్భుతమైన డిజైన్తో అయితే ఈ ఫోన్ వచ్చిందని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా విషయంలో కూడా ఫోన్ విషయంలో ఎటువంటి రాజీ పడలేదు ఒప్పో. సో లేజర్ లైట్ రిఫ్లెక్టివ్ బ్యాక్ కవర్ను ప్రదర్శించాలనే ఒక ఉద్దేశంతో అయితే ఒక ఫోన్ అనేది తయారైంది. సో అలాగే యూత్ని ఎక్కువ ఇది అట్రాక్టివ్గా చేస్తుంది. ఈ కొత్త ఫోన్ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా మాడ్యూల్తో అయితే 48 MP ప్రాథమిక సెన్సార్తో ఈ మొబైల్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఇతర విషయాలు చూసుకున్నట్లయితే డ్యూయల్ సిమ్ కార్డ్, అలాగే 2 స్లాట్లు అయితే ఇచ్చారు. ఇవి కూడా 4G సపోర్ట్ అవుతాయి. అలాగే SD కార్డ్, ఇది 120 SD కార్డ్ వాడుకోవచ్చు. అలాగే డిస్ప్లే, బ్యాక్ కవర్ సెన్సార్ కూడా ఇచ్చారు, ఫింగర్ ప్రింట్ సెన్సారు. సో ఫీచర్స్ విషయంలో మనం చూసుకున్నట్లయితే 6.4 AMOLED డిస్ప్లే అయితే దీంట్లో ఉంది. అలాగే Android 9 అయితే ఈ మొబైల్ అయితే వర్క్ అవుతుంది. అలాగే మనకి పిక్సెల్ రిజర్వేషన్ వచ్చేసరికి 1080, అలాగే 2400 పిక్సెల్ రిజల్యూషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. 8GB ర్యామ్, 128 స్టోరేజ్ అయితే మనకి ఈ ఫోన్ లభిస్తుంది. మన దీనికి ఎక్స్ట్రా వచ్చేసి 128 దాకా మనం SD కార్డు ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 48+, 8+, 2+, అన్నది ఇంకా 4 కెమెరాలను క్వాడ్ కెమెరా అన్నది వాడటం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి 48 MP సెల్ఫీ కెమెరాను యూజ్ చేశారు. సో బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీ అనేది మనం చూసుకోవచ్చు. సో అలాగే ఫోన్ ఎలా రన్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాము. ఇది 0.32 సెకండ్లో అన్లాక్ చేయొచ్చు. దీంట్లో పనిచేసేది కలర్ వైజ్ 6.1తో మనకి ఉన్న ఆండ్రాయిడ్లో చూసుకున్నట్లయితే Android 9 అయితే నడుస్తుంది. ఒప్పో స్మార్ట్ ఫోన్ కేవలం 0.32 సెకండ్లలో పరికరాన్ని అన్లాక్ చేయడానికి అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీనిలో యాడ్ చేశారు. ఇది అంతకుముందు మొబైల్ కంటే 48% అన్నది వేగంగా పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయాల్లో లక్షణాలు చూసుకున్నట్లయితే డ్యూయల్ 4G Wi-Fi పనిచేస్తాయి. అలాగే వైఫై, బ్లూటూత్, ఇంకా చూసుకున్నట్లయితే GPS మరియు USB Type-C అయితే దీంట్లో ఉపయోగించారు. ఇది FM రేడియో మరియు 3.mm హెడ్ఫోన్ జాగ్తో వస్తుంది. అలాగే ఇమేజింగ్ కోసం మనకి ఒప్పో F15 వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సో ఇది వచ్చేసి 40 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రైమరీ సెన్సార్తో ఒక కెమెరా యాడ్ చేశారు. అలాగే f1.7 అపర్చర్ తోటి అయితే మరి ఒక LED ప్లాస్తో ఈ యొక్క కెమెరా అనేది 3cm మైక్రో లెన్స్ ద్వారా 8 MP సెకండరీ సెన్సార్ని మరియు కలిగించిన కెమెరా అయితే ఉంచారు. అలాగే f2.25 అపర్చర్తో అయితే 2 MP f2.4 అపర్చర్తో మనకి థర్డ్ కెమెరా డీప్ లో సెన్సార్ని యాడ్ చేసి ఒక కెమెరా అనేది యాడ్ చేశారు. అలాగే f2.4 అపర్చర్తో 2 MP మోనో సెన్సార్ని ముందు వైపు ఉంచారు. అలాగే దీనికి మనకు చూసుకున్న 2.0 అపర్చర్తో 16 MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంది. సో బ్యాటరీ విషయాన్ని చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీ అనేది కూడా దీంట్లో ఇచ్చారు. వాక్ 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందని చెప్పేసి దీంట్లో అయితే మనకు తెలుస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ 30 minutesలో 50% ఛార్జింగ్ అయితే ఎక్కుతుందని చెప్పేసి తెలియపరిచారు. సో ఇది వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో అలాగే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఫోన్ అనేది ఆర్డర్ చేయొచ్చు. ఇది మనకి జనవరి 16